పశ్చిమాసియాలో ఉత్కంఠకు తెరలేపలేదు. ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం కుదిరినా ఇజ్రాయెల్ తన తీరును మార్చుకోలేదు. లెబనాన్పై భీకర దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో సీజ్ ఫైర్ డీల్ అమల్లోకి వచ్చినట్లే కనిపించిన తాజా దాడులతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరటంతో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. లెబనాన్పై ఇజ్రాయెల్ వైఖరిని నిరసనగా హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేసింది. లెబనాన్పై దాడులు కొనసాగితే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తామని స్పష్టం చేసింది ఇరాన్. కాల్పుల విరమణ నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది. అయితే హార్ముజ్ జలసంధిని తెరవాల్సిందేనని పట్టుబడుతోంది అగ్రరాజ్యం. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. మరోవైపు ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇస్లామాబాద్లో కీలక చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలకు అమెరికా తరపున జేడీ వాన్స్ నేతృత్వం వహించనుండగా ఇరాన్ తరపున పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాఘర్ పాల్గొననున్నారు. గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలకటమే లక్ష్యంగా శాంతి ఒప్పందానికి రానున్నారు.